హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. అమెజాన్ కంపెనీ నుంచి వచ్చిన ఫ్రెషర్స్ కి మంచి జాబ్ అవకాశం అయితే వచ్చేసింది అమెజాన్ కంపెనీ నుంచి. సో హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ ఈ పోస్ట్ కి గాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసే అవకాశం ఉంది. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ జాబ్ చూసుకున్నట్లయితే అమెజాన్ ఈ పేరు వినగానే అందరికీ ఒక ట్రస్ట్ ఉంటుంది కదా. సో ఈసారి అమెజాన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో లైవ్ సపోర్ట్ అడ్వైజర్ ఈ పోస్ట్ కి గాను రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ప్రైవేట్ జాబ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫిక్స్డ్ శాలరీ అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందంట. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్ నేమ్ హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు చెప్పలేదు కానీ వేరియస్ వేకెన్సీస్ అనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 41,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. గ్లాస్ డోర్ అండ్ అంబిషన్స్ బాక్స్ ప్రకారం తీసుకున్న అంచనా మాత్రమే ఇది. అండ్ మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఎంప్లాయీకి లీవ్, డిజబిలిటీ, అకామిడేషన్ సంబంధంలో క్వీరీస్ ఉంటాయి కదా, అవి హ్యాండిల్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉంటారు. అండ్ కస్టమర్ ఎంప్లాయీకి ఫ్రెండ్లీగా సపోర్ట్ ఇవ్వాలి. అండ్ FAQ అండ్ SOPs ఫాలో అయ్యి క్వీరీస్ సాల్వ్ చేయాలి. అండ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో రికార్డ్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పార్ట్నర్ టీమ్స్ లో కమ్యూనికేషన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ అనేది మీకు డెఫినెట్ గా అక్కడ జాబ్ లో జాయిన్ అయితే ఉంటుంది. అండ్ దీనికోసం మీకు ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. స్ట్రీమ్ ఆర్ బ్రాంచ్ స్పెసిఫిక్ గా అయితే వీళ్ళు ఏం చెప్పలేదు. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు బికాజ్ వీళ్ళు ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ యూజ్ చేయడం అండ్ ఇంటర్నెట్ యూజెస్ లో కంఫర్టబుల్ గా ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీగా వెర్బల్ అండ్ రిటర్న్ లో. అండ్ పేషెన్స్ అండ్ ఎంపథీ మెయింటైన్ చేయాలి. అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ లో మీరు వర్క్ చేయగలిగే స్కిల్స్ కావాలి. ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటంటే US లీవ్ అండ్ డిజబిలిటీ లా గురించి అయితే నాలెడ్జ్ ఉంటే మీకు అది ఇంకా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ అవుతారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. దాని తర్వాత వర్చువల్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది మీకు ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ లో సెండ్ చేసిన ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ కి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అవి డెఫినెట్ గా కరెక్ట్ గా ఉండేలా అయితే చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు, కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బికాస్ వీళ్ళు నో అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అమెజాన్ ఆర్ ఎనీ జెన్యూన్ కంపెనీస్ అనేది మీకు ఎటువంటి మనీ అని అడగరు ఇంటర్వ్యూ ఆర్ జాబ్స్ కోసం అయితే. ఇవి ఎవరైనా డబ్బులు అడిగి మేము చేస్తాము, ఇంటర్వ్యూకి అటెండ్ చేస్తాం అలా అంటే అది ఖచ్చితంగా అయితే స్కామ్ అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 8, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంది జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు కానీ రిజెక్ట్ అయిపోతున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కొంచెం మీ అప్లికేషన్ ప్రాసెస్ ని మార్చుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ని కాదు, మీ రెజ్యూమ్ ని ఒకసారి కరెక్ట్ గా చేసుకోండి. అండ్ మీరు కూడా కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండండి ఇంటర్వ్యూస్ అవి ఉంటే. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్ గా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.